నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను సంపత్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. మహిళలు సాంప్రదాయ వస్త్రధారణతో గుంపులు గుంపులుగా అమ్మవారికి బోనాలను నెత్తిల ఎత్తుకొని నడుచుకుంటూ వస్తున్నారు. కోరికలు తీర్చే కొంగు బంగారంగా శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి 206 ఏళ్ల చరిత్ర ఉంది. 1815 సంవత్సరంలో ఇప్పుడున్న తోట కట్టెతో అమ్మవారి విగ్రహం చేయించి ప్రతిష్ఠించారు. అమ్మవారికి శ్రీ ఉజ్జయిని మహంకాళి నామకరణం చేశారు. 1864లో కనెట్టా విగ్రహం తీసి వేసి ఇప్పుడున్న మహంకాళి మాణిక్యాల దేవి అమ్మవార్ల విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ చేసి ఆలయ నిర్మాణం చేశారు. ప్రస్తుతం గర్భాలయంలో కుడివైపు ఉంది. నాటి నుండి వైదిక ఆగమ శాస్త్రం ప్రకారం నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు. 1953లో దేవాలయ ధర్మాదాయ శాఖ వారి ఆధీనంలోకి తీసుకున్న భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. పవిత్రేణ శతధారేణ సుప్పా కామధోక్షః. ఓం శ్రీ మహాకాళికాయే నమః. ఓం శ్రీ మహాకాళికాయే నమః. జంటనగర వాసులకు ఆరాధ్య దేవతగాను ఇలవేల్పుగాను విరాజిల్లుతున్న మహంకాళి అమ్మవారి జాతర దివ్య మహోత్సవంలో పాల్గొనేందుకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. బోనం తీసుకువచ్చే మహిళలకు ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. 200 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆలయానికి రాష్ట్రం నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వేలాది భక్తులు తరలివస్తుంటారు. శ్రీనివాస్ యాదవ్ గారు, సార్ ఒక్కసారి శ్రీనివాస్ యాదవ్ గారికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కసారి ఒక ఆహుదేశండి. కాసేపట్లో ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. రేపు రంగం భవిష్యవాణితో పాటు అమ్మవారి అంబారి ఊరేగింపు నిర్వహించనున్నారు. బోనాల జాతరకు వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. శ్రేష్ఠదే లక్ష్మేశ్చ వజ్ఞావహో రాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపమశ్వినో వ్యాప్తం ఈశానముమ్మ ఈశాన సర్వలోకం ఈశాన. మహాకాళికాయే నమః. సికింద్రాబాద్ లష్కర్ బోనాల జాతరకు భక్తులు తెల్లవారుజాము నుంచి పోటెత్తారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా బోనం సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ ప్రజల, తెలంగాణ ప్రజల సంక్షేమం కొరకు, వారి అన్ని రకాల అభివృద్ధి కోసం వెలిచినటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారు లష్కర్ బోనాలు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఆర్భాటంగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం, దేవాదాయ శాఖ, మిగతా అన్ని శాఖలు కలుపుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు సౌకర్యాలు అన్ని రకాల కల్పించే విధంగా ఆ అమ్మవారి సేవ చేసుకునే అవకాశం ప్రకారంగా ఈ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఏర్పాటు చేస్తారు. జూన్ 26 నాడు గోల్కొండ జగదాంబ మాత తొలి బోనంతో ప్రారంభమైన ఈ ఆషాఢ మాస బోనాలు 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణము, ఈరోజు
చారిత్రాత్మకమైనటువంటి లష్కర్ బోనాల దినం ఈరోజు. మరి ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా దర్శించుకునేటువంటి ఈ రోజు ఉదయం మంగళ హారతి తీసుకున్న తర్వాత భక్తులకు దర్శనం ప్రారంభమై సర్వేజన సుఖినోభవ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా తప్పకుండా అమ్మవారి ఆశీర్వచనం తెలంగాణ ప్రజల భవిష్యత్ అందరికీ సుఖప్రదంగా సంతోషంగా ఉండే విధంగా ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల శుభాకాంక్షలు. తెలంగాణ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా చూసుకున్నట్లయితే అమ్మవారికి బోనం సమర్పించడానికి అయితే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. చుట్టుపక్కల నుంచి కాకుండా అంటే నగర వ్యాప్తంగానే కాకుండా ఇతర ప్రదేశాల నుంచి కూడా అమ్మవారి దర్శనం కోసం అయితే వస్తున్నారు. వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి అలాగే 2 తెలుగు రాష్ట్రాల భక్తులు కూడా అమ్మవారి దర్శనం కోసం అయితే వస్తున్నారు. అయితే తెలంగాణలో బోనాల పండుగ అనేది ఎంతో ప్రత్యేకమని చెప్పొచ్చు. అందులో ఈ లస్కర్ బోనాలకైతే ప్రత్యేక స్థానం కూడా ఉంది. ఎన్నో ఏళ్ళ చరిత్ర కూడా ఉంది. ఇక్కడ టెంపుల్ కూడా ఎన్నో ఏళ్ళది కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కోరిన కోరికలు తీరుతాయని అయితే భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుకే ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు అయితే అమ్మవారి దర్శనం కోసం అయితే వస్తూ ఉంటారు. ఉదయాన్నే లేచి అమ్మవారి కోసం ఉపవాసం ఆచరించి అలాగే అమ్మవారి కోసం బోనం వండుకొని పసుపు కుంకుమలు అలాగే వేపరిళ్లతో ఆ బోనాన్ని ఎంత అందంగానో అలంకరించి అయితే అమ్మవారికి బోనం సమర్పించడానికి అయితే మహిళలంతా కూడా వస్తుంటారు. సో మహిళలు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. అలాగే విఐపి తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం సీసీ కెమెరాల నిఘా కూడా ఉంచారు. మరోవైపు వచ్చే భక్తులకు కూడా ఒకే లైన్ లో వెళ్లే విధంగా క్యూ లైన్స్ ని ఏర్పాటు చేసి బార్గెట్స్ కూడా పెట్టారు. తోపులాట లాంటివి కూడా జరగకుండా ఉండడం కోసం అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇక్కడ షీటింగ్స్ కూడా ఉన్నాయి. ఆ మహిళలు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి వారికైతే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఇక్కడ షీటింగ్స్ కూడా అందుబాటులో ఉన్నారు. దాంతోపాటు సీసీ కెమెరాల నిఘా కూడా ఉంచారు. వారికి దాహార్తం తీర్చడం కోసం ఇక్కడ వాటర్ ప్యాకెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే మెడికల్గా ఏదైనా ఎమర్జెన్సీ అయినట్లయితే కూడా వెంటనే వారికి వైద్య సదుపాయం అందే విధంగా అయితే ఇక్కడ మెడికల్ క్యాంప్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు పోలీసులు కూడా. అలాగే వాలంటీర్స్ కూడా భక్తులకి ఎటువైపుగా వెళ్లాలనేది కూడా సూచిస్తూ ఇక్కడ వారిని అయితే చూసుకుంటూ ఉన్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ఉన్నారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామునే పొన్నం ప్రభాకర్ అయితే అమ్మవారికి తొలి బోనం సమర్పించి పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. ఇంకా విఐపి తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి భద్రత కూడా ఈసారి ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. కింద సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏర్పాట్లు కూడా ఇంకా ఘనంగా తయారు చేశారు. తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాల పండుగ అయితే ఈసారి ప్రభుత్వము 20 కోట్లు అయితే కేటాయించింది. సో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా భారీగా చేశారని కూడా చెప్పొచ్చు. ఈ లష్కర్ బోనాలు కూడా ఎంతో ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది. దీనికి 1813 నుంచి కూడా అంటే అమ్మవారిని ఉజ్జయిని నుంచి ఇక్కడికి తీసుకొచ్చి సికింద్రాబాద్ లో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ అమ్మవారిని అయితే ఎంతో భక్తితో శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. సో ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉందని కూడా చెప్పొచ్చు. దాంతోపాటు ఇక్కడ మనం చూడొచ్చు ఉదయం నుంచి కూడా భక్తులతో వస్తున్నారు. సమయం పెరిగే కొద్దీ ఇంకా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మనం చూడొచ్చు అంతే స్వయంగా అమ్మవారే బోనం ఎత్తుకొచ్చిందా అన్న విధంగా అయితే ఇక్కడ ఒక్కొక్క మహిళ అయితే ఎంతో చక్కగా అందంగా రెడీ అయ్యి వచ్చి అయితే అమ్మవారికి బోనం సమర్పించడానికి అయితే వస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు అంటే భక్తుల రాకడ కూడా పెరుగుతూనే ఉంది. మరికొద్దిసేపట్లో ఇక్కడికి ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ అమ్మవారికి దర్శనానికి కోసం అయితే రానున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో ప్రియాంక, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. తెలంగాణలో బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణతో గుంపులుగా అమ్మవారికి బోనాలు నెత్తిన ఎత్తుకొని నడుచుకుంటూ వస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి షీలా లైవ్ ద్వారా అందిస్తారు. షీలా, సంపత్ మీరు అన్నట్టుగా గుంపులుగా తండోపతండాలుగా ఎక్కడ చూసినా కూడా పండగ శోభ ఇక్కడ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో ఉన్నాం. చూస్తున్నాం కదా టెంపుల్ అంతా కూడా బోనాలతో నిండిపోతుంది. ఎక్కడ చూసినా కూడా బోనాలే కనిపిస్తూ ఉన్నాయి. సో లష్కర్ బోనాల సాంప్రదాయం పద్ధతులు ఏ విధంగా ఉంటాయి తెలుసుకోవాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే తప్పకుండా బోనాలు అమ్మవారికి సమర్పించుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మరి భారీ ఎత్తున రావడం జరిగింది. ఈ జాతర యొక్క ప్రత్యేకత మనందరికీ తెలిసిందే.
ఒకానొక సందర్భంలో కలారా వ్యాధి వచ్చి చాలామంది చనిపోతున్నటువంటి సందర్భంలో ఒక రిటైర్డ్ ఆర్మీ కలకత్తాకి వెళ్ళి ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకొని ఈ కలారా వ్యాధి తగ్గితే అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ట చేస్తామనేటువంటి సంకల్పాన్ని తీసుకొని వచ్చిన తర్వాత కలారా వ్యాధి తగ్గడం, అమ్మవారి ప్రతిష్ట జరగడం, ఈరోజు ఆశేష జనావాహిని వందన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో ఇక్కడ స్థానికంగా ఉన్న దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్ కానివ్వండి, వాలంటీర్స్ కానివ్వండి, సింగల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులు కానివ్వండి, ప్రభుత్వ అధికారుల సహకారం కానివ్వండి, స్థానిక ప్రజలు, రాజకీయ పార్టీలు మరి అందరి సహకారం తీసుకొని ఈ బ్రహ్మాండమైనటువంటి జాతర లక్షలాది మంది సమక్షంలో జరిగేటువంటి జాతర. మరి మహంకాళి జాతర వచ్చిందంటేనే అమ్మవారిని కొలుచుకునేటువంటి భక్తులు లక్షల సంఖ్యలో ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి వర్షాలు పడాలి, పాడి పంటలతోని రైతాంగం అంతా సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ అమ్మవారి దీవెనలతోని మరి సంతోషంగా ఉండాలనేటువంటి సంకల్పంతోని అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం. ఈ బోనాలు అయిన తర్వాత మధ్యాహ్నం పలారం బండ్ల ఊరేగింపులు, శివసత్తుల కోలాహాలు, సాయంత్రం పలారం బండ్ల ఊరేగింపులు, మళ్ళీ రేపు మార్నింగ్ రంగం కార్యక్రమం, భవిష్యవాణి కార్యక్రమం, పోతరాజుల బలిగంప, ఆ తర్వాత అంబారి ఊరేగింపు, మళ్ళా సాయంత్రం యథావిధిగా పలారం బండ్ల ఊరేగింపు జరగడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయాలని చెప్పి డిమాండ్ అనేక సందర్భాల్లో ఒక 40-50 సంవత్సరాల నుంచి వచ్చినప్పటికీ అది సాధ్యం కాలే. కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేసిన తర్వాత ఈ యొక్క జాతర విశిష్టత, ఈ గౌరవం విశ్వవ్యాప్తమైనటువంటి సందర్భం. ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు వాళ్ళు బోనాల ఉత్సవాలని మరి బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. దానికి కూడా కారణం మీ మాధ్యమాలే కారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అమ్మవారి భక్తుడుగా 40 ఏళ్ళ నుంచి ఈ యొక్క కార్యక్రమాలని నిర్వహించేటువంటి కార్యక్రమము మరి నాకు కలగడం అనేది నిజంగా నా అదృష్టంగా, నా కుటుంబ సభ్యుల అదృష్టం, ఇక్కడ ఉన్నటువంటి మా అభిమానులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఏకదాటిగా 40 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఒంటి చేత్తో మరి నిర్వహిస్తున్నటువంటి సందర్భం. ఆ అమ్మవారి ఆశీస్సులు, నేను అమ్మవారి భక్తుని కాబట్టి ఆ భాగ్యం నాకే కలగడం నిజంగా అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి బోనాల జాతర వచ్చిందంటేనే ఒకవైపున అమ్మవారు, రెండో వైపున నేను ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని నా భుజ స్కంధాలపై వేసుకొని అందరి సహకారం, అందరూ చిన్న పెద్ద, ఇక్కడ రాజకీయాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, వచ్చినటువంటి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడం, ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది మరి మనం ఎన్నో మీటింగ్స్లో ఏర్పాటు చేసుకొని కోఆర్డినేషన్ చేసుకొని మరి ఇంత పెద్ద జాతర. ఎందుకంటే మనకి మహంకాళి టెంపుల్ దగ్గర ఉండేటువంటి స్థలం తక్కువే, కానీ వచ్చే సంఖ్య లక్షలాది మంది ఈ యొక్క ప్రాంతానికి రావడం. నేను అధికారులకు, వాలంటీర్లకు, ఆర్య సమాజ్, దక్కన్ మానవ సేవా సమితి, రాజకీయ పార్టీలకు, ప్రజలకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రైతాంగం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ప్రతి ఒక్కరు అమ్మవారి భక్తులు తప్పకుండా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.